పులివెందుల మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో మిగిలిపోయిన అరకొర పనులను కూడా చేయలేక వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 90% పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు. పులివెందులలో మెడికల్ కాలేజీని నిర్వహించే అవకాశమే లేకపోతే మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. వచ్చిన సీట్లను కూడా వెనక్కి పంపిన చేతగాని వ్యక్తి చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. సో ఇది ఇంకా 120 కోట్లకు సంబంధించిన ఇంకా బిల్డింగ్లు దాదాపు 70%, 80%, 90% కొన్ని రంగులు మాత్రమే పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో అవన్నీ కూడా ఎందుకంటే ఇది 5 ఏళ్ల కాలం చేయాల్సిన ప్రాజెక్ట్, ఇది ఒక్కసారి చేసేదేం లేదు. సో ఒక్కసారి ఎందుకంటే ఎన్ఎంసీ ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు అంటే వాళ్ళ మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ చేతగాని ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు అందరికీ అమ్మేయాలన్న సదుద్దేశంతో దాన్ని అంతా కూడా వాళ్ళు ఇది వద్దు అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే చెప్పిన పరిస్థితి అన్నమాట. మాకు సీట్లు వద్దు అని చెప్పేసి లేని అమరావతిని చూపిస్తాడు. దేవతల రాజధానిని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు. లేని అమరావతిని మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మన కళ్ళకు చూపిస్తాడు. ఆడు ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కమ్మడి కప్తా అంటున్నాడు. ఇది ప్రజలు గుర్తించాలా.